అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ షోలకి అమ్మే టికెట్ ధర 1000 రూపాయలు. ఇంత టికెట్ రేట్లు పెట్టి ఎవరు చూస్తారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రీమియర్స్ తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అయింది, లేదనుకుంటే ఓవరాల్గా. సార్ ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ప్రీమియర్ షోస్కి పర్మిషన్ వచ్చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ అట్లాగే ఇప్పుడు రాజాసాబ్ మూవీ టికెట్ ఒకటి 1000 రూపీస్ అంటున్నారు. నిజంగా 1000 రూపీస్ ఉందా సార్ ఒక టికెట్? 1000 రూపీస్కి పర్మిషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రీమియర్స్ ఎప్పుడు ఇది 9వ తారీఖు సినిమా రిలీజ్ కాబట్టి ప్రీమియర్స్ 8వ తారీఖు ప్రీమియర్స్ చేస్తున్నారు. 8వ తారీఖు 8 గంటల నుంచి తెల్లవారుజామున 12 గంటల వరకు, 9వ తారీఖు తెల్లవారుజామున 12 గంటల వరకు షోలు వేసుకోవచ్చు. ఈ షోలకి అమ్మే టికెట్ ధర 1000 రూపాయలు. 1000 రూపాయలు GST. ఇది వాళ్ళు పెట్టినటువంటి ధర. దాని తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసి సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఉన్న టికెట్ ధర కంటే 150 రూపాయలు అధికంగా. మల్టీప్లెక్స్లో విషయానికి వచ్చినట్టు 200 రూపాయలు అధికంగా పెంచుకోవచ్చు. అదే ఎన్ని రోజులు? 10 రోజుల వరకు. 10 రోజుల వరకు ఈ టికెట్లో రేట్లు అయితే ఉంటాయి. అంటే 9వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 19వ తారీఖు వరకు ఈ టికెట్ రేట్లు ఉంటాయి ఏపీలో. ఇంత టికెట్ రేట్లు పెట్టి ఎవరు చూస్తారు అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట. సినిమా బాగుంటే ఫ్యాన్స్ చూస్తారు, సినిమా బాగుంటే ఫ్యాన్స్ చూస్తారు. సినిమా బాగలేకపోయినా వాళ్ళ అభిమాన హీరో కాబట్టి ఫ్యాన్స్ చూస్తారు. సినిమా కనుక డివైడ్ టాక్ వస్తే ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించాలి. పర్మిషన్ గవర్నమెంట్ అయితే 1000 రూపాయలు పెంచుకోవడానికి 1000 రూపాయలకి పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు. బట్ వీళ్ళు 1000 రూపాయలు పెడతారా లేదా అనేది ఒకటి. ఇంకొకటి, అసలు టికెట్ రేట్లు కూడా 150 రూపాయలు 200 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఆ టికెట్ రేట్లకి 200 ఎడ్జ్కి వెళ్ళిపోతారా లేకపోతే ఏమైనా తగ్గించి పెడతారనేది ఒక పాయింట్ అనమాట. సో బుక్ మై షో ఓపెన్ అయితే కానీ ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ విషయానికి వస్తే బడ్జెట్ విషయానికి వస్తే 450 కోట్ల వరకు బడ్జెట్ అయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. 200 కోట్ల రూపాయలు నాన్ డిజిటల్ ఏదో బిజినెస్ చేశారని ఒక సమాచారం ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు థియేటర్లుగా రావాలి. 200 కోట్ల రూపాయలు వెనక్కి రావాలంటే 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. సినిమా బాగుంటే పెద్ద విషయం కాదు, ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఒక్కసారి కనెక్ట్ అయిందంటే అది ఒక సునామీలోకి వెళ్ళిపోద్ది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అయింది, లేదనుకుంటే ఓవరాల్గా ఇండియా వైడ్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వచ్చినా బ్రేక్ ఈవెన్ అయింది. బట్ ఇక్కడ హిందీ బెల్ట్లో ఎంతవరకు కనెక్ట్ అయింది, హిందీ బెల్ట్లో ఎందుకు ప్రమోషన్ చేయలేదు వీళ్ళు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఫ్యాన్స్లో. మొన్న వెళ్ళారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో హిందీ బెల్ట్లో గట్టిగా పట్టుకోవాల్సి ఉంటే ప్రెస్ మీట్లో నుంచోవాల్సింది కనపడాల్సింది ఎవరు? ప్రభాస్ గారు అండ్ సంజయ్ దత్ ఉన్నారు. సంజయ్ దత్ రాలేదు, ప్రభాస్ గారు అక్కడ మిస్ అయ్యారు. మిగతా వాళ్ళ వరకు వెళ్ళి ప్రెస్ని అడ్రస్ చేసి వచ్చారు. సినిమా రిలీజ్ అవుతుంది 9వ తారీఖున మా సినిమా చూడండి, మా ఇది జోనర్ అని చెప్పి రావడం జరిగింది. అది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో రూట్స్ వరకు వెళ్ళింది హిందీ బెల్ట్లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎన్ని డిబేటబుల్ పాయింట్స్ వాళ్ళు చేస్తున్నారు. మొన్నటి వరకు హర్రర్ కామెడీ అన్నారు, ఇప్పుడు హర్రర్ ఫ్యాంటసీ అంటున్నారు. ఈ ఫ్యాంటసీ అనేది ఎంతవరకు కనెక్ట్ అయ్యిద్ది నార్త్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇన్ని రౌండ్ చేసిన క్వశ్చన్ మార్కుల మధ్యలో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి ప్లస్ విషయాలు మాట్లాడుకుంటే ప్రభాస్ గారు స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పటి వరకు బాహుబలి తర్వాత ప్రభాస్ గారు అందరికీ తెలుసు, మ్యాన్లీ లుక్తో, రఫ్ లుక్తో, రగ్గడ్గా ఉండి బేస్ వాయిస్తో ఉండే ప్రభాస్ గారు ప్రపంచానికి తెలుసు. అంతకుముందు వింటేజ్ ప్రభాస్ గారు ఏంటనేది మన తెలుగు ఆడియన్స్ తెలుసు. ఇప్పుడు ఈ వింటేజ్ ప్రభాస్ని మేము నార్త్లో చూపిస్తున్నాము, అది మాకు ప్లస్ పాయింట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అది కనెక్ట్ అయిందంటే అది ఒక ప్లస్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత సాంగ్స్, మన ఒక సాంగ్ రీమేక్ చేశారు. అది ఆల్రెడీ పెద్ద హిట్ అయిన పాట రీమేక్ అనమాట, రీమిక్స్ చేశారు. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. ఈ గ్రాండ్ ఇయర్ సినిమాకు ఉన్న గ్రాండ్ ఇయర్ స్పాన్, ఆ విజువల్స్ అయితే ట్రైలర్ కట్ చేసిన ట్రైలర్లు అయితే ఇంప్రెసివ్గా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మాట్లాడుతున్నారు ఏంటంటే మైనస్ విషయానికి వచ్చేసరికి నిడివి మాట్లాడుతున్నారు. 3 గంటలు 3 నిమిషాలు మాట్లాడతారు. 3 గంటలు ఉంటుంది రఫ్గా సినిమా అని మాట్లాడుతున్నారు. సినిమా బాగుంటే 3 గంటలు కూర్చుంటారు. ఒకవేళ సినిమాలో ఏదైనా చిన్న లాగ్ వచ్చినా కానీ దాన్ని తీసుకొచ్చి బయట నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అదొకటి కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితి ఏమని నాకు అనిపిస్తుంది, మా ఓన్ ఫీలింగ్ అనమాట.
హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ ప్రామిసింగ్గా ముగ్గురు ఉన్నారు. హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్ మెయిన్ మాకు బామ్మకి నానమ్మకి ప్లస్ మనవాడి కథ అని చెప్తున్నారు. ఆ కథలాగా ఉంటే వర్కౌట్ అవ్వదు. కథ ఎమోషను ఆడియన్ కనెక్ట్ అయిందంటే అది వర్కౌట్ అవుద్ది. అది ఎంతవరకు కనెక్ట్ చేయగలిగారు అనేది, ఆడియన్ ఎంతవరకు కనెక్ట్ చేయగలిగారు అనేది మనం సినిమాలో చూసిన తర్వాత కూడా మాట్లాడగలం. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో గ్రాండీగా బాగా చేస్తారు, కథలు లైన్లు బాగుంటున్నాయి అండ్ పాయింట్లు బాగుంటాయి. కానీ టేకింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎమోషనలైజ్ చేస్తున్నారా లేదా థియేటర్లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. కొన్ని కనెక్ట్ అయితే ఆడియన్ కనెక్ట్ అయితే హిట్ అవుతున్నాయి, ఆడియన్ డిస్కనెక్ట్ అయినా ఎక్కడ డిస్కనెక్ట్ అయినా అది మిక్స్డ్ టాక్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ కాంపిటీషన్లో వస్తుంది సినిమా కాబట్టి చూద్దాం. ముందే వస్తున్నారు, 3 రోజులు ముందే వస్తున్నారు. బ్రేక్ ఈవెన్కి అయితే సినిమా కొంచెం బాగున్నా బ్రేక్ ఈవెన్కి అయితే ఛాన్స్ ఉంది. మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది సినిమా. ఏం చేస్తారు ఏంటనేది మనం వేసి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. బట్ 1000 రూపాయలు పెట్టి ముందు రోజే బెనిఫిషియల్కి 1000 రూపాయలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఫ్యాన్సే క్వశ్చన్ చేసుకుంటారు, వాళ్ళకి ఫ్యాన్స్ హ్యాపీగా చూస్తారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి కోర్టు అయితే కొంత వెసులుబాటు ఇచ్చింది. గవర్నమెంట్ జీవో ఇస్తుందా లేదా, పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి అయితే వచ్చే ఆలోచనలే సూచనలే కనిపిస్తున్నాయి. మరి అది వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం.